అందరు బాగున్నారా? నేను ఎక్దమ్ కిర్రాకున్నా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. సో ఈ వ్లాగ్ కొంచెం డిఫరెంట్ ఉండబోతుంది. ఈ వీడియోలో నేను మిమ్మల్ని బర్లిన్లో వన్ ఆఫ్ ద మెయిన్ అండ్ బిగ్గెస్ట్ పబ్లిక్ పార్టీకి తీసుకెళ్తున్నా. దాని పేరు ద ప్లానెట్ అని. సో ఇది ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. సో ఈ ఇయర్ మన యూరో కప్ వల్ల డిలే అయింది. సేమ్ ఎక్కడ యూరో కప్ మనకి ఎక్కడ ఫ్యాన్ పార్క్ ఉందో సేమ్ అక్కడే ఈ పార్టీ అనేది ఆర్గనైజ్ అవుతుంది. సో క్రేజీ ఫన్ ఉంటుంది, అసలు బర్లిన్ క్లబ్స్ గురించి మీరు ఇంటర్నెట్లో చాలా వినింటారు. వినలేదంటే మీరు లక్కీయే, కానీ వినింటే మాత్రం మీరు డెఫినెట్గా వినింటారు. చాలా వైల్డ్గా ఉంటాయి, చాలా క్రేజీగా ఉంటాయని. ఏంటి బాబన్న ఇంకోసారి చాలా వైల్డ్గా ఉంటాయి, చాలా క్రేజీగా ఉంటాయని. నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. అసలు ఇక్కడ బర్లిన్లో పార్టీ కల్చర్ అసలు ఎలా వచ్చింది అంటే వరల్డ్ వార్ 1, 2 తర్వాత మొత్తం ఇంకా అంతా అయిపోయిన తర్వాత ఈ డెస్ట్రాయిడ్ బిల్డింగ్స్ ఉంటాయి కదా, దేనికి వాడలేని బిల్డింగ్స్, అవి ఇంకా ఏం చేద్దాము, అది వేస్ట్గా ఉన్నాయి అని చెప్పి కింద అండర్ గ్రౌండ్లో లాస్ట్ ఫ్లోర్లో పార్టీస్ చేయడం మొదలు పెట్టేశారు. అంటే టెక్నో కానీ, లేకపోతే పార్టీ కానీ, లేకపోతే ఈడిఎమ్స్ కానీ ఇలాంటివి. సో అలాంటి పార్టీస్ అనేది స్టార్ట్ చేశారు అక్కడి నుంచి. సో అక్కడి నుంచి స్లోగా మెల్లమెల్లగా టెక్నో ఇవన్నీ డిఫరెంట్గా స్ప్రెడ్ అవుట్ అయ్యి మొత్తం వరల్డ్ మొత్తం స్ప్రెడ్ అయ్యింది. సో అందుకే బర్లిన్ని పార్టీ హబ్, పార్టీ సిటీ, క్యాపిటల్ సిటీ అని అంటారు. సో అట్లా వరల్డ్ వార్ టైం తర్వాత మొత్తం ఆ బిల్డింగ్స్ని అలా వాడుకొని మెల్లమెల్లగా అవి చాలా ఫేమస్ అయ్యాయి. సో అండ్ ఆల్సో మీరు ఎప్పుడైనా బర్లిన్కి వచ్చి మీరు బర్లిన్లో పార్టీస్కి వెళ్ళారనుకోండి, ఆ బిల్డింగ్స్ కానీ ఉన్న హోస్ట్ చేసిన ఆ ప్లేస్ కానీ చాలా పాతగా ఉంటుంది. సో సర్ప్రైజ్ అయితే అవ్వకండి, ఎందుకు ఇది ఇంత పాతగా ఉంది, వీళ్ళు కొత్తగా మెయింటైన్ చేయలేరా, మొత్తం ఇట్లా డిస్కో టైప్ పెట్టారు. ఎందుకంటే వాళ్ళకి అది అలవాటు అప్పటి నుంచే. సో దాన్ని అట్లానే మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నారు. సో నేను ఇందాక చెప్పాను కదా, మొత్తం పార్టీస్ అనేవి అండర్ గ్రౌండ్ డార్క్ ప్లేసెస్లో అండ్ కొంచెం డిస్ట్రాయిడ్ ప్లేసెస్లో ఉంటాయి అని. సో అందుకని బర్లిన్లో మీరు ఎప్పుడైనా పార్టీకి వెళ్ళాలి అనుకుంటున్నారంటే ఆల్వేస్ వేర్ బ్లాక్. ఇట్లా చమ్కీ టైప్స్ అలాంటివి ఏం వేసుకోకండి. ఇక్కడ అందరు మోస్ట్ ఆఫ్ దెమ్ పార్టీస్కి వెళ్ళే టైంలో బ్లాక్ వేసుకుంటారు మొత్తం టాప్ టు బాటమ్. అండ్ మోస్ట్ ఆఫ్ ద క్లబ్స్కి అయితే అది డ్రెస్ కోడ్, ఒక మ్యాండేటరీ డ్రెస్ కోడ్, లైక్ బ్లాక్ ఉండాల్సిందే మొత్తం టాప్ టు బాటమ్. సో అందుకే నేను కూడా అట్లానే తయారయ్యా షూస్తో పాటు. సో కానీ ఇది ఇప్పుడు నేను వెళ్ళే పార్టీ ఏంటంటే ఎవ్రీ ఇయర్ అవుతుంది, రేవ్ ద ప్లానెట్ అని. అండ్ ఇది ఒక 3 కిలోమీటర్ స్ట్రెచ్ కంప్లీట్గా స్ట్రైట్గా ఉంటుంది. అండ్ ఆల్మోస్ట్ 3 lakh లాస్ట్ ఇయర్ అయితే నాకు గుర్తున్నంత వరకు, ఐ మే బీ రాంగ్, కానీ 3 lakh మెంబర్స్ వరకు అయితే అటెండ్ చేశారంట ఈ పార్టీస్కి. క్రేజీ ఉంటుంది. అండ్ ఇది ఫ్రీ పబ్లిక్ పార్టీ, ఓపెన్ పార్టీ, అంటే ఏం ఎంట్రన్స్ ఏమి ఉండదు, డైరెక్ట్ వాక్ ఇన్ అండ్ జాయిన్ అలా ఉంటుంది. సో ఇందాక నేను చెప్పినట్టు బ్రాండబుగట్ గేట్ అది, దాని వెనకాల సేమ్ యూరో కప్ ఎక్కడ హోస్ట్ చేస్తారో అక్కడే. సో ఇక్కడ నుంచి అయితే ఎంట్రన్స్ లేదు, మళ్ళీ మనం సైడ్ నుంచి వెళ్ళాలి. ఆ సైడ్ నుంచి వెళ్ళి తిరుగుకుంటూ వెళ్తే ఒక అడవుల నుంచి ఒక టియర్ గార్డెన్ నుంచి ఎంటర్ అవుతాం మనం దాన్ని. సో అదనమాట. సో ఇది గేట్ వెనకాల యూరో కప్ అండ్ లవ్ పరేడ్ అప్పుడు ఒక కాన్సర్ట్ లాగా పెట్టారు. కానీ ఇప్పుడైతే ప్లానెట్ ఏంటంటే ట్రక్స్ అనేది ఇలా ఉంటాయి, ఈ ట్రక్స్ అనేది మూవ్ అవుతుంటాయి. సో నువ్వు ఒక చోట నించున్నారు అనుకోండి, సో ఆటోమేటిక్గా అక్కడే సౌండ్ వస్తుంటుంది. అండ్ మీకు ఒకవేళ ఆ ట్రక్ మ్యూజిక్ నచ్చింది అనుకో, ట్రక్తో కంటిన్యూ అవ్వచ్చు. సో అలా మీకు నచ్చిన ట్రక్స్తో కానీ మీరు ఎక్స్ప్లోర్ చేసుకుంటూ ఎంజాయ్ చేయొచ్చు.
feel about the party? Which party? What we went right now. What Akash wants to tell? Cool, man. It's good. You loved it? Yeah. What about you? But yeah, tum. Team Tapakatum. Bye bye. Bye, bro. Bye. థ్యాంక్ యూ సో మచ్, బాగుంది, ఇట్స్ నైస్. సో గైస్ అదనమాట క్రేజీ పార్టీ అయితే జరిగింది. 10 o'clock అయిన వెంటనే మొత్తం మ్యూజిక్ అంతా ఆఫ్ చేసేసారు. ఎందుకంటే యూనో మళ్ళీ ఇంటికి వెళ్ళాలి వాళ్ళు కూడా. అండ్ ఆల్సో ఇప్పుడు అక్కడ చాలా ఫోర్స్ అనేది ఉంది, పోలీస్ వాళ్ళది, అంబులెన్స్ది, మెడికల్ కేర్ వాళ్ళది. సో అసలు వాళ్ళకైతే హ్యాట్స్ ఆఫ్. అసలు ఇంతమందిని ఎలా మేనేజ్ చేస్తున్నారు ఏంటి. మళ్ళీ ఇప్పుడు కంటిన్యూస్గా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కూడా రన్ చేయాలి ఈ టైంలో. సాటర్డే ఈవినింగ్ అరౌండ్ ఆల్మోస్ట్ 10:30 అవుతుంది. సో అసలు ఈ టైంలో కూడా ఇంత పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ రన్ చేసుకుంటూ అసలు క్రేజీ ఆర్గనైజ్ చేశారు. ఇదైతే గవర్నమెంట్ సైడ్ నుంచి అయితే అసలు క్రేజీ ఉంది సపోర్టు. సో అదనమాట. నేను ఎక్కువ వీడియోస్ అయితే చూపించలేదు, అక్కడ ఎక్కువ వీడియోస్ షూట్ చేయలేదు పార్టీలో ఉన్నప్పుడు. ఫస్ట్ థింగ్ నాకు కాపీరైట్ పడుతుందేమో అని అనుకుంటున్నా, నాకు తెలియదు. మళ్ళీ వాళ్ళు ఆ వీడియో ఆ మ్యూజిక్ ఎక్కడైనా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే వాళ్ళు వచ్చి కాపీరైట్ క్లెయిమ్ కానీ స్ట్రైక్ పడుతుందని. అండ్ అదనమాట. అండ్ ఆల్సో వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళకి ప్రైవసీ ఉంటుంది అని చెప్పి కూడా అంత ఎక్కువ తీయలేదు. సో జస్ట్ ఈ వీడియో ఎలా ఉంటుంది ఏంటి నా డే తీసుకెళ్ళాను. సో అదనమాట. Thank you so much for watching. Make sure you like, share and subscribe to my channel. Until next video, goodbye.